వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ పెన్షనర్లకు ముఖ్య గమనిక. పెన్షనర్లకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారి నుండి నోటీసులు. ఒకసారి మీ మెయిల్స్ చెక్ చేసుకోండి. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్లో ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ ఉంటే వెంటనే తెలియజేయబడుతుంది. అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారి నుంచి పెన్షనర్లకు నోటీసులు. ఈ మధ్యకాలంలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుండి చాలామందికి 139(8)A రూల్ ప్రకారము అప్డేట్ చేయమని 2022-23కు సంబంధించిన ట్యాక్స్ ఈ ఫైలింగ్ చేయలేదని, మార్చి 2025 లోపల చేయమని కొంతమంది పెన్షనర్లకైతే నోటీసులు వస్తున్నాయి. కంగారు పడాల్సినటువంటి పని లేదు. మీ ఫోన్కు కానీ మెయిల్కు కానీ నోటీసులు వస్తే వెంటనే దానికి మీరు స్పందించి మీ ఆడిటర్ను కలవండి. అయితే ఈ నోటీసులు రకరకాలుగా ఉంటాయి. అవి ఎలా ఉంటాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సంవత్సర పెన్షన్ మరియు ఇతర ఆదాయం తక్కువగా చూపించిన వారికి నోటీసులు వస్తున్నాయి. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ చేస్తూ ఆదాయ పన్ను పడలేదని మధ్యలో 1 సంవత్సరం ఈ ఫైలింగ్ చేయకపోయినా అటువంటి వారికి నోటీసులు వస్తున్నాయి. సంవత్సర పెన్షన్ మరియు ఇతర ఆదాయం 3 లక్షలు దాటిన వారికి మెయిల్స్ వస్తున్నాయి. అదేవిధంగా పెన్షనర్ల ఆదాయ పన్ను పరిధిలో లేవని ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయకపోయినా అటువంటి వారికి కూడా నోటీసులు వస్తున్నాయి. ఆదాయ పన్ను తక్కువగా చూపించి ఈ ఫైలింగ్ చేయని వారికి నోటీసులు ఫోన్కు మరియు మెయిల్కు వస్తున్నాయి. అయితే ఇప్పుడు పెన్షనర్లు ఏం చేయాలి అన్నటువంటి విషయానికి వచ్చినట్లయితే దీనికి సంబంధించి పెన్షనర్లు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఈ యొక్క మెసేజ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ రాగానే ముఖ్యంగా పెన్షన్లు అందరూ కూడా ఆదాయ పన్ను నోటీసులు వచ్చినట్లయితే మీకు సంబంధించినటువంటి ఆడిటర్ను కలవాలి. ఆడిటర్ను కలిసి ఈ మెసేజ్ని ఒకసారి వాళ్ళకి చూపించి వాటిని ఈ ఫైలింగ్ చేయించడమా లేకపోతే ఏమైనా సవరణలు చేయించడమా అనేటువంటి వాటి గురించి ఆడిటర్తో మాట్లాడాలి. లేదా గతంలో మీరు ఈ ఫైలింగ్ చేసినటువంటి ఆ ఫైల్ ఏమైనా ఉన్నట్లయితే దాన్ని ఒకసారి చెక్ చేసుకోండి. కొంతమందికి అదనంగా ట్యాక్స్ చెల్లించవలసి వస్తుందని ఉంటుంది. దాంట్లో ట్యాక్స్ చెల్లించడానికి సిద్ధంగా ఉండండి. అదేవిధంగా మీ దగ్గర వివరాలు లేవని కంగారు పడవద్దు. ఆదాయ పన్ను పోర్టల్లో మీ వివరాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ వివరాల ప్రకారము ఈ ఫైలింగ్ చేయించాలా లేదా అదనంగా ట్యాక్స్ చెల్లించాలా అనేది ఆడిటర్ గారికి తెలుపుతారు. ఆదాయ పన్ను పడినా పడకపోయినా 3 లక్షల రూపాయల సంవత్సర పెన్షన్ లేదా ఆదాయం దాటిన వారు ఇప్పుడు మారిన నిబంధనల ప్రకారము 2025 ఆర్థిక సంవత్సరానికి 4 లక్షల రూపాయల ఆదాయం దాటిన వారు తప్పనిసరిగా ఈ ఫైలింగ్ చేయించాలి. ఈ విషయాన్ని పెన్షన్లు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మీ ఫోన్లో వస్తున్న ఆదాయ పన్ను మెసేజ్లు మరియు మెయిల్కు వస్తున్నటువంటి మెసేజ్లను అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి. ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు కొంతమంది ఆడిటర్లు కమిషన్ కోసము ఆదాయ పన్ను తగ్గించి తప్పుగా ఫైల్ చేస్తూ వారి మెయిల్ అడ్రస్ను ఇవ్వడం జరుగుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి నోటీసులు వస్తే వారు ఉన్న పని ఒత్తిడిలో ఆ మెసేజ్ను వారు చూడకపోవచ్చు. ఒకవేళ చూసినా మీకు తెలియజేయకపోవచ్చు. అందువల్ల పెన్షన్లో సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి రావచ్చు. అందువల్ల ఇన్కమ్ ట్యాక్స్ నిబంధనల ప్రకారము ట్యాక్స్ చెల్లించడం, ఈ ఫైలింగ్ చేయించండి. మనం ఈ ఫైలింగ్ ఇన్కమ్ ట్యాక్స్ తప్పుగా ఫైల్ చేస్తే 6 సంవత్సరాల లోపు ఎప్పుడైనా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు నోటీసు పంపే అధికారం వారికి ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా ఈ ఫైలింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. తప్పుగా ఫైల్ చేస్తే కొన్ని సందర్భాల్లో దానికి సంబంధించినటువంటి పెనాల్టీ కూడా కట్టాల్సి వస్తుంది. అయితే కొంతమంది ఈ ఫైలింగ్ చేయించడంలో అశ్రద్ధ చేస్తుంటారు. అలా అశ్రద్ధ చేయవద్దు. ఎవరికైనా ఈ విధంగా నోటీసులు వస్తే మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేకుండా వెంటనే మీ ఆడిటర్ని కలిసి మీకు వచ్చిన నోటీస్ ప్రకారము వారికి సమాధానం ఇవ్వటము లేదా ఈ ఫైలింగ్ చేయించడము అనేటువంటి విషయాల్ని చేయించండి. ఉదాహరణకి 2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జగ్గంపేటకు చెందిన పెన్షనర్కి అయితే నోటీసు వచ్చింది. వారికి ఆదాయ పన్ను తగ్గించారు, కానీ మర్చిపోయి ఈ ఫైలింగ్ను చేయించలేదు. డిసెంబర్ 30వ తేదీ లోపల వారు చేయించమన్నారు. వారు పెన్షన్ సంఘాల వారి సలహా మేరకు ఆడిటర్ ద్వారా ఈ ఫైలింగ్ను చేయించడం జరిగింది. కాబట్టి వారికైతే ఈ యొక్క పెనాల్టీ అనేది పడలేదు. అదేవిధంగా మరొక పెన్షనర్కి 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫైలింగ్ చేయించలేదని నోటీసు వచ్చింది. వారు కూడా ఆడిటర్ని కలిసి ఈ ఫైలింగ్ చేయించడం జరిగింది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందికి నోటీసులు వస్తున్నట్లుగా సమాచారం ఉంది. కాబట్టి
నోటీసులు వచ్చిన వారు తప్పనిసరిగా అశ్రద్ధ చేయకుండా మార్చి 2025 లోపల లేదా ఒకవేళ డేట్ పొడిగించినట్లయితే ఏప్రిల్ లోపల చేయించండి. లేకపోతే ఈ సంవత్సరం అయితే ఈ ఫైలింగ్ చేయడానికి అవకాశం ఉండదు. అలాగే పెనాల్టీ కూడా విధించబడుతున్నటువంటి విషయాన్ని గమనించగలరు.